దత్తత కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చెర్రీ కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా పూర్తి చేస్తారు. పంతులు గారు కూడా ఇంటికి వస్తారు. అప్పుడు శరత్చంద్ర అపూర్వని కన్విన్స్ చేస్తూ, చూడు అపూర్వ, భూమి కన్న ప్రేమ దొరుకుతుందనుకుని దత్తత వస్తుంది, కానీ మన ఆస్తి మీద కన్నేసి కాదు, ఒప్పుకో దయచేసి అని చెప్పి అలా కన్విన్స్ చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి భూమి వస్తుంది. నాన్న, అవతల అందరూ పిలుస్తున్నారు, మీరేంటి ఇంకా ఇక్కడే ఉన్నారు, రండి అని చెప్పి భూమి అంటూ ఉంటే, వస్తున్నానమ్మా, నువ్వు వెళ్ళు, మీ పిన్నిని కన్విన్స్ చేస్తున్నాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. అదేంటి, పిన్నికి ఈ దత్తత ఇష్టం లేదా అని చెప్పి ఒకందుకు అది కూడా మంచిదేలేండి, నా తల్లి శోభచంద్ర చేతుల మీదుగా దత్తత జరగాలనేదే నా కోరిక కూడా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అది ఎలా సాధ్యమవుతుంది అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే, నాతో రండి నాన్న, నేను చెప్తాను అంటూ భూమి శరత్చంద్ర చేయి పట్టుకొని హాల్లోకి తీసుకుని వస్తుంది. ఆ తర్వాత శరత్చంద్ర పక్కన శోభచంద్ర ఫోటో పెడుతుంది. ఇక శరత్చంద్ర ఆనందంతో శోభచంద్రకి బొట్టు పెడతాడు. తర్వాత భూమి కూడా బొట్టు పెడతాడు. ఇక ఆ విధంగా దత్తత కార్యక్రమం జరుగుతూ ఉంటే అప్పుడు గోరింటాకు సుజాత అపూర్వతో, అమ్మాయి అపూర్వ, ఈ భూమి అప్పుడే యాక్షన్ మొదలు పెట్టేసింది అని చెప్పి అంటూ ఉంటే ఇక అపూర్వకి దత్తత కార్యక్రమాన్ని చూసి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఇక దత్తత పూర్తవడంతో భూమి అయితే ఎంతో హ్యాపీగా ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి.